వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిడదవోలు పురపాలక సంఘంలో మా కూటమి యొక్క విజయం సంపూర్ణమైంది. మున్సిపల్ చైర్మన్గా భూపతి ఆదినారాయణ గారు ఉన్నారు. వైస్ చైర్మన్ విషయంలో తన పదవిని త్యాగం చేసినటువంటి వెంకటలక్ష్మి గారికి అభినందనలు. అదేవిధంగా ఈ పోటీలో ఉండాలనుకున్నప్పటికీ కూడా పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా సమర్థించి మాకు అనుకూలంగా పూర్తి స్థాయిలో వ్యవహరించినటువంటి సీనియర్ కౌన్సిలర్ శ్రీమతి రతీదేవి గారికి, అదేవిధంగా పార్టీ ఇచ్చిన మాటకి నిలబడి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఏ అభ్యర్థిని అయితే సూచిస్తుందో ఆ అభ్యర్థికి మేము తప్పనిసరిగా ఓటేస్తామని చెప్తున్నటువంటి చేసి చూపించినటువంటి 50 మంది కౌన్సిలర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా వజీర్ గారు, ఆయన వైస్ చైర్మన్గా ఎంపిక కావడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి అంశంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా నిడదవోలు పట్టణంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వజీర్ గారు, ఆయన చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఒక రాజకీయ కుటుంబం నేపథ్యం కూడా ఉంది వారికి. అటువంటి రాజకీయాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉండి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన వజీర్ గారిని ఎంపిక చేసుకోవడం అనేది మా అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, ఇతర మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ప్రయోజనాల్ని కాపాడే విధంగా ఆయన వ్యవహరించాలని, దాంతోపాటు కూటమి యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా జనసేన పార్టీని బలపరుస్తూ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, అందరినీ కలుపుకుంటూ వెళ్లాలనేటువంటి మాటను తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రం మొత్తం మీద జనసేన పార్టీ కైవసం చేసుకున్నటువంటి మొట్టమొదటి మున్సిపాలిటీ నిడదవోలు. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇక ముందు జరగబోయేటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, మరే ఎన్నికలు కానివ్వండి, అన్ని ఎన్నికల్లో కూడా కూటమి యొక్క విజయాన్ని సాధించే విధంగా జనసేన పార్టీ కీలకమైన పాత్ర పోషిస్తుందనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే నిడదవోలు పట్టణాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు రూపొందించడం మున్సిపల్ చైర్మన్ గారు కానీ, ఈ కౌన్సిలర్లు అందరూ కానీ, మొత్తం అందరూ కూడా ఎంతో కృషి చేశారు. వారితో పాటు నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా నిడదవోలు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇవాళ మాకు ఈ విజయం సంపూర్ణమైంది కనుక మిగిలి ఉన్నటువంటి పదవీ కాలం ఎంతైతే ఉంటుందో ఆ పదవీ కాలంలో ఈ కౌన్సిల్ కానీ, వారికి వెనకాల నిలబడి వారిని నడిపించేటువంటి వ్యక్తిగా నేను కానీ సంపూర్ణంగా ఈ నిడదవోలు పట్టణాన్ని ఫేస్ లిఫ్ట్ చేయడానికి, ఒకప్పుడు ఎంతో వైభవోపేతంగా ఉన్నటువంటి నిడదవోలు పట్టణం ఇవాళ సరైనటువంటి అభివృద్ధికి నోచుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. వాటన్నింటినీ కూడా మళ్ళీ పట్టాలెక్కించి నిడదవోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా ఒక అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. రేపు జూన్ 4వ తారీఖు అంటే ఎల్లుండి, రేపు ఇవాళ కనుక ఎల్లుండికి ఈ ఎన్నిక జరిగి సంవత్సరం అవుతుంది. ఈ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మంత్రివర్గం జూన్ 12ని ఏర్పడింది, కానీ ఎలక్షన్ జరిగి విజయం సాధించి కూటమి అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి సందర్భం జూన్ 4. ఆ జూన్ 4వ తారీఖు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిపాలనకు సంబంధించి జరుగుతున్నటువంటి పండుగల్లో నిడదవోలు మున్సిపాలిటీ నుంచి కానుగ్గా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తున్నాం అనేటువంటి మాట రోజు ముందుగానే ఆ విజయోత్సాహాన్ని మేము కొనసాగిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తాము. 4వ తారీఖున కూడా జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాన్ని ఇచ్చారు. ఒక అరాచక పరిపాలనను అంతమొందించి ఒక సుపరిపాలన అందించడానికి అధికారంలోకి వచ్చిన రోజు జూన్ 4 కనుక ఆ రోజున వివిధ రకాల కార్యక్రమాల ద్వారా జనసేన పార్టీ కూటమి నాయకులను కూడా కలుపుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి మాటలు తెలియజేశారు. ఆ ప్రకారం రాబోయే 2-3 రోజుల్లో ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ విజయం వెనుక, ఈ సమీకృతమైనటువంటి ఈ సంపూర్ణ విజయం వెనుక నిలబడినటువంటి వ్యక్తులందరికీ కూడా
నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మా పట్టణ అధ్యక్షుడు గారు, ముఖ్యంగా డాక్టర్ గారు కానీ, పెద్దు గారు కానీ, వారందరూ చేసినటువంటి కృషి ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ, అదేవిధంగా పెద్ద మనసుతోటి ముందుకు వచ్చినటువంటి నంబూరి వెంకటలక్ష్మి గారిని, అదేవిధంగా రతీదేవి గారిని కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, మా వజీర్ గారి యొక్క నేతృత్వం, మున్సిపల్ చైర్మన్ ఆదిబాబు గారి యొక్క పూర్తి స్థాయి ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.